హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. మెంతికూర ఇష్టం లేని వాళ్ళు కూడా మేథీ పరాటా చేసుకుంటే రోజు ఇదే కావాలి అంటారు. మరి ఆలస్యం చేయకుండా మేథీ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర యాడ్ చేసి వేయించుకోవాలి. మెంతికూర ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మేథీ పరాటా ప్రిపరేషన్ కోసం గోధుమ పిండి తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతికూర ఫ్రై వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి మెంతికూర మిక్స్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మూత పెట్టి 15 నిమిషాలు వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత చపాతీ పిండిని బాల్స్లా చేసుకొని ఇలా పరోటాలు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మేథీ పరాటాలను స్టవ్ మీద తవా హీట్ చేసి ఆయిల్తో కానీ నెయ్యితో కానీ రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేథీ పరాటా రెడీ అయినట్లే. దీనికి సపరేట్గా కర్రీ అవసరం లేకుండానే ప్లెయిన్గానే తినేసేయచ్చు. అంత బాగుంటాయి ఈ మేథీ పరాటాలు. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.